తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశాన్ని కరీంనగర్లోని న్యూ పికాక్ హోటల్లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ వజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలోని ఇంజనీర్లు, ఆర్టిజన్లు, ఓ అండ్ ఎం మరియు అకౌంట్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రజలకు, రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ను అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు వారి విద్యా అర్హతను ఆధారంగా చేసుకుని వారికి కూడా పదోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ యూనియన్ మెయిన్ కాన్సెప్ట్ కొన్ని ఏం చెప్తారు, మనకు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి. కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మన ట్రాన్స్కో జన్కోల్లా మేజర్ యూనియన్స్ ఇంజనీర్ అన్నీ కలిపి 16 యూనియన్స్ మేజర్ యూనియన్స్ ఉంది. థర్డ్ పొజిషన్లో 1535 ఉంది. ఇప్పుడు ట్రాన్స్కోల్లా మనకు ఎంప్లాయీస్ జాయిన్ అయితే నంబర్ 1 పొజిషన్కి మన ట్రాన్స్కో జన్కోల్లా వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఏ యూనియన్లా ఇంత పెద్ద యూనియన్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ఏ యూనియన్ అయినా కూడా ఒక ఓఎన్ఎం, ఒకటి ఏమో ప్రొవిన్షియల్ స్టాఫే ఉంటారు. ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటే సెక్రటరీ యూనియన్. ఈ 1535 కాన్సెప్ట్ ఈ కాడ నుంచి మన దగ్గర ఇంకొక గ్రేడ్ ఉన్నారు, ఇంకొక సర్వీసెస్ ఉంది, ఆర్టిజన్ సర్వీసెస్. ఈ ఆర్టిజన్ సర్వీసెస్ కూడా ఈ మన ముగ్గురితో సమానం అని చెప్పి ఈ యూనియన్ కాన్సెప్ట్ అదే ట్రాన్స్కోలా ఫామ్ చేసింది. మెయిన్ కాన్సెప్ట్ ఆర్టిజన్ వాళ్ళకే, వాళ్ళతో పాటు మా అకౌంట్స్ వాళ్ళకి సర్వీసెస్ కూడా చూసుకుంటారు. కళ్యాణ్ సార్, వజీర్ సార్ ఓఎన్ఎం వాళ్ళకు కూడా చూసుకుంటారు, ఆర్టిజన్స్ కూడా చూసుకుంటారు. ఇది మెయిన్ కాన్సెప్ట్. మా బ్రదర్స్ అందరికీ నా తరఫుగా యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా ఒక చెప్తున్నా, ఇది చాలా మంచి యూనియన్. నాకు ఒక పెద్ద గురువు గారు వజీర్ భాయ్ నా ఐడిల్. నాకు సిన్స్ 1997 నుంచి నాకు పరిచయం ఉన్నది. ఆ సార్ సోషల్ వర్కర్. ఇక ఆ సార్ బయోగ్రఫీ, ఈ సార్ బయోగ్రఫీ చూసుకొని ముందుకు వెళ్ళండి. వీళ్ళు స్పీచెస్లో ఏం చెప్తారో మనం చెప్పిన కాన్సెప్ట్ ఈసోటి కాన్సెప్ట్ ఇంకొక యూనియన్లో ఉంటే ఏది అంటే అది నాకు ఛాలెంజ్ చేసేదానికి రెడీ ఉన్నాం. తెలంగాణ విద్యుత్ సంస్థలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ఇది 1998లో స్థాపించబడినది. అయితే జియావుద్దీన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా మీ అందరికీ 1535 కరీంనగర్ రీజన్ తరఫు నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఎన్పిటిసి అనేది చాలా పెద్దది కంపెనీ. ఈ విద్యుత్ సంస్థలో అందరికీ కూడా ప్రజలకి, అలాగే వ్యవసాయదారులకి, ఇండస్ట్రీస్కి అందరికి కూడా సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, అకౌంట్ స్టాఫు, కార్మికులు, అలాగే ఆర్టిజన్ కార్మికులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 రీజను ఈరోజు ఫామ్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే 1535 యూనియన్ తరఫుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు, అలాగే ఎన్పిటిసిఎల్ నుంచి మూర్తి గారు, ముడిగ సీను గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జన్కో నుంచి, కుమారస్వామి గారు, అలాగే ఎస్పీటీసీఎల్ నుంచి ప్రమోద్ గారు, శ్రీనివాస్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి 4 కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు. కన్వర్షన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వము, మేనేజ్మెంటు కలిసి మరి వాళ్ళు చదువుకి తగ్గటువంటి పోస్ట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఇది ఒక జాబ్ కూడా పనిచేస్తూ ఉన్నది దీని మీద. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ 4 సమస్యల మీద ఈపీఎఫ్ టు జీపీఎఫ్, అలాగే ఓఎన్ఎం కార్మికుల యొక్క, అలాగే అకౌంట్స్ కార్మికుల యొక్క సమస్యలు, అలాగే ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఏ వజీర్ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ మన సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు.